నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనాయి. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటికి పంపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కంట తడి. కవిత కీలుబొమ్మ. ఆమె వెనక ఎవరున్నారో ప్రజలకు తెలుసు. కేసీఆర్పై దిగజారి మాట్లాడితే ఊరుకోం. పదవులు అనుభవించి నిందల బీఆర్ఎస్ అంటూ. సో తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ భారత రాష్ట్ర సమితిలో ఈవిడ పంటి కింద రాయిలాగా మారారా? నిజంగా ఆవిడ చెప్తున్న దాంట్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? ఆవిడ సానుభూతి కోసం చెప్తున్నారా, లేక ఆవిడ ఉద్వేగభరితంగా చెబుతున్నారా, బేలతనమా? విజయబాబు గారు సంక్షిప్తంగా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ నిజంగానే ఎంపీ చేశారు, తర్వాత ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు, వరుసనే 2 సార్లు కూడా ఇచ్చినట్టున్నారు. సో అయినా కూడా సరే, లోపల ఆవిడ మీద వచ్చిన విమర్శలు, ఆరోపణలు, ఎలక్షన్ ముందు ఆవిడ జైలుకి వెళ్ళటం, ఇవన్నీ పరిణామాలు తెలిసిన తర్వాత కూడా ఆవిడ తొందరపాటుతనమా, లేక నిజంగానే బీఆర్ఎస్ వైపు పొరపాటు జరిగిందంటారా? అంటే రాజకీయాల్లో రెడీమేడ్గా ఒక్కసారిగా అంటే అప్స్టార్ట్స్ అంటారండి ఇంగ్లీష్లో చెప్పాలంటే. అప్స్టార్ట్స్ లాగా ఎదిగేటువంటి రాజకీయ నాయకులకి ఏమవుతుందంటే వాళ్ళు ఒక ఇల్యూషన్స్లో ఉంటారు, స్వైర ప్రపంచంలో. మనం చాలా బలవంతులము, మనకు బ్రహ్మాండమైనటువంటి ఇది ఉందనేటువంటి ఒక అపోహల్లో ఉండి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే మనం ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు. అనుభవించినటువంటి పదవులు అవన్నీ కూడా. ఒకటి ఇక్కడ పాయింట్ ఏంటంటే కవిత గారు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే మహిళలు ఖచ్చితంగా ఈ సమాజంలో మరింతమంది రాజకీయాల్లోకి రావాలి, స్వాగతించాల్సిందే. కానీ దానికి అసలు నేల విడిచి సాము చేసేటువంటి స్థితిలో ఉన్నామా, లేకపోతే నిజంగానే ఉన్నామా అనేది వాళ్ళని వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకొని తర్వాత ప్రతిదానికి కూడా ఒక సమయం సందర్భం కూడా ఉంటుంది వాళ్ళు రావడానికి కానీ లేదంటే రివోల్ట్ అవ్వడానికి. సో మరి ఆవిడ టైమింగ్ ఏంటనేది తన ప్రజలు నిర్ణయిస్తారు, మనం కామెంట్ చేయడం అనేది అనవసరం. కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా బికాస్ ఆఫ్ కేసీఆర్ అంటే డాటర్ ఆఫ్ కేసీఆర్ కాబట్టే అంత స్వల్ప వ్యవధిలో నిందని చెప్పినట్టుగా ఒక్కసారిగా ఒక ఎదుగుదల కానీ పదవులు కానీ ఇవన్నీ కూడా వరించాయి. మరి అదే క్రమంలో తను ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉన్నాను, ఎప్పటికప్పుడు అంతా కూడా నేను చేశాను అన్నప్పుడు మరి అంత వేవ్లో కూడా ఆవిడ ఎందుకు ఓడిపోయింది అనేది కూడా తను ఒక ఆత్మపరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే ఇవన్నీ కూడా ఆవేశంతో కాకుండా ఒక నిలకడగా తమను తాము పరిశీలన చేసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. కాదన్నట్టయితే మరి భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి. తనకు ఆ సామర్థ్యం ఉందా? ఇటు కాంగ్రెస్ పార్టీ, అటు బలమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ, అటు బీజేపీ, వీళ్ళందరినీ కూడా తట్టుకొని నిలబడి ముందుకెళ్ళగలగడానికి తనకున్నటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి, అది ఇక్కడ తను ప్రశ్నించుకుంటే బాగుంటుంది. ఏదేమైనా సరే వీ హ్యావ్ టు వెల్కమ్ ఎనీ ఉమెన్ రాజకీయాల్లోకి వస్తున్నారు అన్నప్పుడు మనం స్వాగతిద్దాం. కరెక్టే. అంటే పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు ఈవిడ అనవసరంగా అదే చెప్తున్నాను, అది తను జనం నిర్ణయిస్తారు. ఎంత ఉపయోగం జరుగుద్ది అంటే ఆవిడ అంత శక్తిమా. ఇందిరాగాంధీ గారు ఇటువంటి వాళ్ళు పార్టీలు చీల్చి పెట్టారంటే వీ కెన్ అండర్స్టాండ్. కానీ ఆ శక్తి రాజకీయాల్లో మధ్యలో కరెక్ట్. రాజకీయాలు ఎవరైనా సరే ఫస్ట్ తమ బలహీనత ఏమిటో తెలుసుకోగలిగితే ఆటోమేటిక్గా బలంగా వెళ్ళగలుగుతారేమో అనిపిస్తుంటుంది విజయబాబు గారు.